బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆయన పోటీ చేసిన ప్రతిసారి విజయమే అందుకున్నారు తప్ప పరాజయం అన్న మాటే లేదు. అలాంటి నాయకుడు ఇలాకాలో పోటీ చేసేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. పైకి ఆమె బోధన్, సిద్దిపేట అని 2 ఆప్షన్లు చెప్పినా ఆమె ప్రత్యామ్నాయం ఏంటనేది అందరికీ తెలిసిందే. హరీష్ రావుపై గత కొంతకాలంగా గుంటనక్క అంటూ విరుచుకుపడుతున్న కవిత బీఆర్ఎస్ పార్టీలో విధ్వంసం చెలరేగడానికి ఆయనను కారకుడిగా పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనను పదే పదే టార్గెట్ కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట నుంచి కవిత పోటీ చేయడం ఖాయం. అయితే ఈ నియోజకవర్గం అంటే అంత ఆషామాషి కాదు. హరీష్ రావు పేరు చెప్తే చాలు ఓట్లు రాలే నియోజకవర్గం. అలాంటి చోట కవిత తన అరంగేట్రంలోనే పోటీ చేస్తానని చెప్పడంపై అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో తన సొంత నియోజకవర్గంగా చెప్పుకున్న నిజామాబాద్లోనే కవిత పల్టీ కొట్టారు, పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసిన చోట పరాజయం పాలయ్యారు. కానీ హరీష్ రావు అలా కాదే. 2023లో బీఆర్ఎస్ కు తీవ్ర వ్యతిరేక గాలులు వీచినప్పుడు కూడా ఆయన విజయం దక్కించుకున్నారు. ఇప్పటికీ ఆయన పేరుకు వాల్యూ ఉంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆయన తట్టుకొని నియోజకవర్గాన్ని కాపాడుకున్నారు. అలాంటి నియోజకవర్గంలో కవిత ఏ మేరకు పోరాటం చేస్తారు, ఏ మేరకు నెగ్గుతారు అనేది ప్రశ్నే. అయితే గీతే హరీష్ రావుపై ఉన్న అక్కసును మరింత ప్రదర్శించేందుకు పోటీ అనేది ఒక తూర్పు ముక్క మాత్రమే అవుతుందని చెప్తున్నారు.